నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు, జోగి రమేష్ పై కేసు నమోదు. రైల్వే రంగం రూపురేఖలు మార్చే బడ్జెట్, మంత్రి అశ్విని వైష్ణవ్. H1 బీసీలకు ఉద్యోగాలు ఇవ్వకండి, టెక్సాస్ గవర్నర్ ఆదేశాలు. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు రమేష్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్ నివాసంపై దాడి కేసులో ఈ సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇక జోగి రమేష్ నివాసంపై దాడిని పరిశీలించేందుకు వెళ్తూ ఉండగా జరిగిన అరెస్టులపై సైతం కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మస్తాన్ శ్రీనివాసులపై కేసులు నమోదు చేశారు. జోగి రమేష్ నివాసంపై దాడి కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సుమోటోగా తీసుకుని ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి కేసు నమోదు చేశారు. అలాగే తెలుగుదేశం, వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు. జోగి రమేష్ నివాసంపై దాడి కేసులో టీడీపీ కార్యకర్తలు కాకి నాగరాజు, గణపతి, మేసిపాము బాబులరావు పేర్లు కూడా నమోదయ్యాయి. రైల్వే శాఖకు బడ్జెట్లో ఈసారి 2.78 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. మూలధన వ్యయాన్ని 2.93 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. బడ్జెట్ అనంతరం మీడియాతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ఇది రైల్వే రంగం రూపురేఖలను మార్చే బడ్జెట్ అని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి 7 హై స్పీడ్ రైల్ కారిడార్లతో పాటు ఒక డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ను కూడా ప్రకటించారని ఆయన తెలిపారు. ప్రజలకు ఇదొక వరమన్నారు. క్యాపిటల్ ఎక్స్ పెడించర్ 2.93 లక్షల కోట్లతో 1.20 లక్షల కోట్లను ప్యాసింజర్ ఆపరేషనల్ సేఫ్టీని మరింత మెరుగుపరచడానికి ఖర్చు చేస్తానని తెలిపారు. ప్రయాణికుల భద్రతపై రైల్వే ఎప్పుడు ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఇటీవల కాలంలో యాక్సిడెంట్లను 95% తగ్గించాం. ట్యాక్స్, లోకోమోటివ్స్, వాగన్లు, కోచ్లను ర్యాపిడ్ కవచ్, సీసీటీవీ కెమెరాలు, ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ద్వారా మెయింటెనెన్స్ చేసి మరింత పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకుంటాం. అలాగే రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తాం. ఇక ముంబై, పూణే హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి మధ్య హై స్పీడ్ కారిడార్లకు నిర్మల ప్రతిపాదనలు చేశారు. దీంతో రవాణా రంగం మరింత ఊపందుకుంటోందని వైష్ణవ్ పేర్కొన్నారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధులతో పనిచేసే టెక్సాస్ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా H1B వీసాలను నియమించాలని నిలిపివేయడాన్ని ఆదేశించారు. అమెరికాలో ఉద్యోగులు అమెరికా కార్మికులకే, టెక్సాస్లో ఉద్యోగాలు టెక్సాస్ ప్రజలకే దక్కాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు గవర్నర్ గ్రెగ్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాల మేరకు కొత్త H1B వీసాల దరఖాస్తుల పరిశీలనను తక్షణమే నిలిపివేశారు. అంతేకాకుండా H1B వీసాదారులను నియమించుకునే ప్రక్రియను 2027 మే 1వ తారీఖున పూర్తిగా నిలిపివేశారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్ నుంచి సిఫార్సు లేఖలు తీసుకుని వస్తే మాత్రమే పాక్షిక మినహాయింపు వర్తిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండల జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై తిమ్మాయిపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను DCM వ్యాన్ ఢీకొన్న ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మృతులలో ఒకరిది వంగూరు మండలం దిండి చింతపల్లి కాగా మరొకరిది తెలకపల్లి మండలం గౌరారం. మృతి చెందిన 2 మహేష్ బండీలుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లికి చెందిన మస్కార్ రాజ్ కుమార్ ను చికిత్స కోసం కల్వకుర్తి హాస్పిటల్కి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న చారగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కార్మాన్ ఘాట్ ఆలయ భూముల్లో కలకలం నెలకొంది. తెల్లవారుజామున 4 గంటలకు ఇండ్ల కూల్చివేతలకు ఆలయ అధికారులు రంగం సిద్ధం చేశారు. హైకోర్టులో కేసు ఉండగానే కూల్చివేతలకు సిద్ధమయ్యారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై బాధితులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. 20 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న 20 కుటుంబాలను ఖాళీ చేయించాలని ఒత్తిడి చేసుకున్నారు.
అప్పీలు చేసుకునేందుకు 90 రోజుల సమయం ఉన్నా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కదా, పరువు కోసం అప్పులు చేసినాం మేడం, అప్పులు చేసి కట్టినాం. ఇప్పుడు అప్పులు చేసి కట్టినాం, ఏం చేస్తాం మేము? ఇజ్జత్కి ఇప్పుడు కావాలి అని లాయరంటే అప్పుడు సంతకుండా తీసుకొని పోయి కట్టవలసి వస్తుంది. కారం ఉప్పు ఏదో దీని బతుకుతాం. ఇంటి నీడ కొనుక్కోవాలంటే ఇట్లా గిట్లా చేయబట్టి ఎట్లా చేయాలో చెప్పండి. అది కూడా వాళ్ళదే అంతా తీసుకురాని ఇక్కడ ఎవరు లేరు మేడం, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు. పొద్దున పని పోతారు, మధ్యాహ్నం నైట్ వచ్చి తిని వండుకుంటారు. అంతా తప్ప ఈ గల్లీలు ఇంకేమి జరిగాయి మా గల్లీలో. ఈ అక్కనైతే నిన్న 2-3 సార్లు పడుతుంది. ఎవరికి చెప్పుకుంటే తెల్లారుతుంది, ఏడ చెప్పుకోము, ఎక్కడ పోయేయడం. ఆ దేవుడు ఆ దేవుని నమ్మకం దేవుడు లేరు, మాకు ఎవరు లేకుండా గవర్నమెంట్ సపోర్ట్ లేదు, మాకు ప్రజల సపోర్ట్ లేదు, మాకు ఏమి సపోర్ట్ లేదు, మాకు ఏమి లేదు. మాకు మేమే సపోర్ట్, ఇక చచ్చినా మేమే సపోర్ట్, బతికినా మేమే సపోర్ట్. ఒక పక్షులు ఏమైనా అయితే ఇంకా 4 పక్షులు సాయం చేస్తాయి. మీరు ఇంత రిక్వెస్ట్ చేసినా కానీ పర్మిషన్ ఇవ్వకుండా ఇట్లా పెట్టాలి అని సోలార్ ప్యానెల్స్ బిగించుకొని కరెంటు బిల్లు తగ్గించుకోవాలని గోదావరి జిల్లా ముసునూరు మండలం అసిస్టెంట్ ఏఈ మందారాజ్ కుమార్ అన్నారు. ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో సోలార్పై అవగాహన కార్యక్రమాన్ని అసిస్టెంట్ ఏఈ మందరాజ్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఏఈ మాట్లాడుతూ గ్రామాల్లోని విద్యుత్ మీటర్లు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా సోలార్ ప్యానెళ్లు బిగించుకోవాలన్నారు. సోలార్ ప్యానెల్ వలన కరెంటు బిల్లు ఖర్చు తగ్గుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వమే లబ్ధిదారులకు సబ్సిడీతో బ్యాంకుల ద్వారా లోన్ ఇస్తుందని ప్రతి ఒక్కరూ కూడా సబ్సిడీ వినియోగించుకుని 5 సంవత్సరాల లోను ఈఎంఐ చెల్లిస్తే 25 సంవత్సరాలు సోలార్ ప్యానెళ్లు సొంతమవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. వారు కూడా దాని మీద సబ్సిడీ కూడా ఇస్తున్నారు. 3 కిలోవాట్లు పెట్టుకుంటే 78,000 స్కీమ్ ఇస్తున్నారు. మరి మీరు ఇష్టమైన ఒక ఎండర్ని మీరు సెలెక్ట్ చేసుకోవటం వలన వాళ్ళు తీసుకొని వెళ్ళి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడం, దాని పోను సబ్సిడీ పోతుంది. మిగతా అమౌంట్లు ఏమైనా ఉంటే దాన్ని ఈఎంఐ ప్రకారంగా కట్టుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఏదైతే మనం ఈఎంఐ కడుతున్నామో ఇప్పుడు మనం సోలార్ రూప్ టాప్ పెట్టకుండా ఉంటే డబ్బులు మనం నెలకు వచ్చేసి 200 యూనిట్లు ఉన్న వాళ్ళు కానీ 2,000, 1,500 అలా కడుతున్నారు. అదే కనుక మనం సోలార్ రూప్ టాప్ పెట్టుకుంటే దానికి వచ్చే యూనిట్ల వల్ల మన బిల్లు కట్టక్కర్లేదు. ఆ బిల్లు ఏదో తీసుకెళ్లి ఈఎంఐ కట్టుకుంటే మనకి అవి తొందరలోనే ఈఎంఐ కూడా కట్టడం వల్ల బాకీ తీరిపోతుంది. తర్వాత 20 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు కూడా మనకి ఫ్రీ కరెంట్ అవుతుంది. సపోజ్ ఒక కన్జ్యూమరు ఒక ఇంట్లో వాళ్ళు కనుక 200 యూనిట్లు వాడుకుంటే మనకి సూర్యరశ్మి నుంచి వచ్చే యూనిట్లు 300 ఉందనుకోండి, ఆ 200 యూనిట్లు ఫ్రీ పోను 100 యూనిట్లు డిపార్ట్మెంట్ వారు మనకి అకౌంట్లో డబ్బులు వేస్తారు. అంటే యూనిట్కి వచ్చి ₹2.90 బెనిఫిట్ వస్తుంది అనమాట. అంటే మనం కరెంటు ఫ్రీగా వాడుకుంటున్నాము, మన కరెంట్ ఎక్కువ యూనిట్లు సూర్యరశ్మి ధర ఎక్కువ వస్తే దానికి మనకి లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి జోగులాంబ గద్వాల జిల్లా మహారాజా సంస్థాన నాటి కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయంలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం రాత్రి 11:30 మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం 1008వ పీఠాధిపతి శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామి వారు రథానికి పూజ చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో నిండు ఆయురారోగ్యాలతో పాడి పంటలతో తులతూగాలని వారు దీవించారు. ఈ రథోత్సవానికి అశేష జనం వచ్చారు. గద్వాల ప్రాంతం గోవింద గోవింద అనే నామంతో మార్మోగింది. ఈ బ్రహ్మోత్సవాలకు గద్వాల ప్రజలే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా ప్రజలు అశేషంగా వచ్చి శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి రథోత్సవాన్ని చూసుకుని గద్వాల జములమ్మ అమ్మవారి మొక్కులు తీర్చుకుని వెళతారు. ఇంతటి మహిమాన్విత ఆలయమైనటువంటి శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం మరియు శ్రీ జమ్మిచేడు జమ్ములమ్మ వారి మొక్కులు తీర్చుకుని వెళతారు. ఈ కార్యక్రమంలో అశేష భక్తజనాలు, విచారణకర్త అడ్వకేట్ దిన్ని ప్రభాకర్ రావు, దిన్ని పాంచమయ్య పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ చూడడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేరున కుల మతాలకు అతీతమైనటువంటి భక్తులందరినీ కూడా దీవించి అప్పట్లో ఈ ప్రాంతం చాలా
గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతంగా అందరూ కూడా కలిసి ఈ యొక్క జాతర మహోత్సవాన్ని నిర్వహించేది మనం ఇతిహాసాల్లో చూస్తున్నాం. అలాంటి కాలం మరలా రావాలి, అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలి, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ జరగాలి. అంతేకాకుండా హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత ప్రాతినిధ్యతను మనం భావితరాలకు చాటి చెప్పాలి అనేటువంటి ఒక సంకల్పంతో శ్రీమఠం అడుగు ముందు వేస్తూ ఉంది. ఈరోజు ఉభయ దివ్యలతో కూడినటువంటి స్వామి ఆనందంగా అన్ని పూజలను అందుకుని రథారూఢులై పురప్రముఖుల పురవీధుల్లో ఆయన ఊరేగింపు వస్తున్నారు. మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఉభయ దేవేరులతో కలిసినటువంటి చెన్నకేశ్వర స్వామిని మనం అందరం ప్రార్థిద్దాం. సకాలంలో వర్షాలు కురవాలి, పంటలు పండాలి, అలాగే కరువు కాటు అనేటువంటిది ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉండకూడదు. అలాగే అందరూ కూడా కలిసికట్టుగా కుల మతాల చిచ్చుకు ఎవరు కూడా లోబడకుండా వారి వారి ధర్మాన్ని వారి పాటిస్తూ అందరూ కూడా మానవీయ మౌల్యాలను అభివృద్ధి పరుచుకుంటూ మన ధర్మాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయాలి, రక్షించుకోవాలి. అంతేకాకుండా భావితరాలకు మనం ఒక మాదిరిగా ఈ యొక్క ధర్మాన్ని రవాణా చేయాలనేటువంటి సందేశాన్ని. ఏలూరు జిల్లా జిలుగుమిల్లిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన తప్పుడు అవాస్తవ వ్యాఖ్యలకు నిరసనగా కూటమి నాయకులు ప్రధాన కూడలిలో భారీ ఆందోళన చేపట్టారు. అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తూ తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేయలేని నాయకులు అబద్ధాలని ఆయుధంగా మార్చుకుంటారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. ప్రయత్నాలు ఏదైతే ప్రజలు చేస్తున్నారు, ఈరోజు ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, చాలా క్షేమంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పాలననే ఆస్వాదిస్తుంటే, ఓర్వలేనటువంటి కుల్లి బుద్ధితో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అగ్రస్థాన నాయకులు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు మేము సవాల్ చేస్తున్నాం. ఇక రానున్న రోజుల్లో ప్రజలే గట్టి బుద్ధి చెప్పి నిజనున్నటువంటి మా ఎన్డీఏ కూటమి మీద బురద లేకుండా కడుక్కునే పరిస్థితి మేము తీసుకొస్తాను. మరొకసారి మీ అందరి హెచ్చరిస్తూ కఠినంగా శిక్షించాలని ఈరోజు జీలిగిమిల్లి మండల కేంద్రంలో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆ కఠినంగా శిక్షించకపోతే రానున్న రోజుల్లో మా ఎన్డీఏ కూటమి ఇంకా ఉధృతంగా వైసీపీని భూస్థాపితం చేసేంత వరకు కూడా మేము ఈ పోరాటం ఆపుతాం. మరొకసారి తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది వివక్షాపూరిత సమైక్య ధోరణి అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా అంటే రాష్ట్రాల సమూహం, రాష్ట్రాల ఆర్థిక స్వాలంబన లేనిదే దేశాభివృద్ధి సాధ్యపడదని రాజ్యాంగం చెబితే కేంద్రం మాత్రం బడ్జెట్లో ఆ మూల సూత్రాన్నే విస్మరించిందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. దేశ డీజీపీలో 5% పైగా వాటాను కలిగి ఉన్న తెలంగాణ గురించి బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం గమనార్హమని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం తరచూ వల్లించే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం తెలంగాణ విషయంలో కేవలం నీటి మాటలేనని మరోసారి ఈ బడ్జెట్లో స్పష్టమైందన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో స్థానిక ఉరుకుంద రోడ్డుకు వెళ్లే దారిలో వెలిసినటువంటి శ్రీ సిద్ధారుడ దేవాలయంలో గత 3 రోజులుగా సద్గురు ఆరుడ జ్యోతి శాంతాశ్రమంలో శ్రీ సద్గురు సిద్ధారుడ అష్టమ వార్షికోత్సవ జాతర, జ్ఞాన దాసోహ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉపన్యాసాల అనంతరం వచ్చిన భక్తులకు హుబ్బిలి పీఠాధిపతి పరమ పూజ్య సద్గురు శ్రీ అభినవ సిద్ధారుడ మహాస్వాముల వారి ఆశీస్సుల కోసం భక్తులు క్యూ కట్టారు. సద్గురు ఆరుడ జ్యోతి శాంతాశ్రమం కమిటీ పెద్దల ఆధ్వర్యంలో సాయంత్రం సంధ్యావేళ ఉదయభానుడు కనుమరుగవుతూ ఉండగా సద్గురు ఆరుడ జ్యోతి శాంతాశ్రమం నుంచి శ్రీ సద్గురు సిద్ధారుడ మహాస్వాముల రథోత్సవాన్ని డప్పు వాయిద్యాలతో మేళతాళాల నడుమ రథోత్సవాన్ని లాగారు. ఈ వేడుకలను తిలకించేందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వచ్చిన భక్తాదులకు శ్రీ సిద్ధారుడ శాంతాశ్రమం కమిటీ సభ్యులు భోజనాలు ఏర్పాటు చేశారు. అభినవ సిద్ధారుడ స్వామికి శంకర్ బాబు, స్వాతి దంపతులు తులాభారం నాణాలతో చేశారు. శాంతాశ్రమం ట్రస్ట్ కమిటీ సభ్యులు కుమార్ దొర, పత్రాల నరసింహులు, పూజారి అయ్యన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని 9వ వార్డులో మార్కాపురం జిల్లా ఇచ్చినందుకు కృతజ్ఞతగా నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదురేగి పూలతో స్వాగతం పలికారు. అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 63 రోజుల పాటు మార్కాపురం జిల్లాకు ప్రజల మద్దతుతో అనేక రకాలుగా నిరాహార దీక్షలు, రీలే నిరాహార దీక్షలు చేశామని, అయినా వైసీపీ నాయకులు మార్కాపురం జిల్లా ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని మోసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, 9వ వార్డు నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మంచి రోజు రావాలని ఆ రోజు నుంచి కూడా తపన పడ్డాం. మీరు సినిమాలలో చూశారు కొన్ని అందమైన గ్రామాలు, ఇప్పుడు టీవీలలో కూడా చూపిస్తా ఉన్నారు, సీరియళ్లలో. అంత అందమైన గ్రామాలు ఆ పక్కన ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో. కానీ ఆ గ్రామాల నీటిగా కనీసం మనం పట్టడం లేదు. రోడ్లు కూడా సక్రమంగా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్ని అధిగమించాలి. ఒక మంచి వాతావరణంలో ఈ ప్రాంత ప్రజలు మనుగడ సాధించాలి అని ఆ రోజు నుంచి కూడా కొత్త నిశ్చయంతో మీ అందరి ఆశీస్సులతో ముందుకు పోతూ వస్తా ఉన్నాం. మన టౌన్ లో 80% ఉన్నాయి. ఏదో ప్రధానంగా ఉన్నటువంటి 3-4 బజార్లు లాంటి కొన్ని ప్రధాన వీధులలో మాత్రమే ఆ సిమెంట్ రోడ్లు ఉండేవి. కానీ మిగిలిన ప్రాంతాలలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు ఉండేవి కాదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక పట్టణ వాతావరణానికి వచ్చాం. కానీ ఇది సరిపోదు. మన యువత అన్యాయం అయిపోతా ఉన్నారు. మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది. మన యువతకు ఉపాధి దొరకట్లేదు. దేశాలు పట్టుకొని పోతా ఉన్నారు. ఎక్కడ ఏం చేస్తా ఉన్నారో తెలియట్లేదు. ఏ రకంగా బ్రతుకుతా ఉన్నారో అర్థం కావటం లేదు. ఇంట్లో తల్లిదండ్రులు బాధపడుతా ఉన్నారు. దీనికి మార్గం ఏంటా అని ఆలోచన చేసినప్పుడు ఒకటి అనుకున్నాం, ఇది మార్కాపురం జిల్లా అయితేనే ఈ హెడ్ క్వార్టర్ వనరులు వస్తాయి, ఉపాధి దొరుకుతాయి, మన యువతకి న్యాయం జరుగుతుందని ఆ రోజు మేమందరం వేదిక. కేంద్ర బడ్జెట్ వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఉందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్ అన్నారు. ఉల్లి వీధిలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ రంగానికి చెందినటువంటి 10,000 కోట్ల రూపాయలు గ్రోత్ ఫండ్, క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ రద్దు వంటి నిర్ణయాలు సామాన్యులకు, పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ పాల్గొన్నారు. ఆ దిశగా ముందుకెళ్తూ వాళ్ళు తయారు చేసిన ఈ బడ్జెట్ని ఈరోజు ప్రెజెంట్ చేయడం జరిగింది. దాని మీద మా తలకు ఒపీనియన్ ఏంటంటే ఇది ఒక కొత్త రకంగా నాకు అనిపించింది ఫస్ట్ టైం. ఎందుకంటే ఎప్పటిలాగా కాకుండా టెక్నాలజీ బేస్డ్ మీద అభివృద్ధి చెందే విధంగా మనం ఏ విధంగా ఇంకా బడ్జెట్ని మనం ఉపయోగించుకోవచ్చు, భవిష్యత్తులో యువత ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటే 2047కి అభివృద్ధి చెందే దేశంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ బడ్జెట్ని ప్రజెంట్ చేయడం జరిగింది. దానిలో కొన్ని ముఖ్య విషయాలు మీకు నేను తెలియజేస్తాను జనరలైజ్ చేస్తూ. వాళ్ళు చాలా మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ అని చెప్పేసి 10,000 కోట్ల రూపాయలతో అలాట్ చేస్తూ ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ అది స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ యూనిట్కి 2,000 కోట్లు మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే చిన్నవి, అంతకంటే చిన్న యూనిట్లు, వాటికి కూడా గ్రోత్ ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది కూడా యువతకి ఒక అనుకూలంగా ఉండే విధంగా, పారిశ్రామికవేత్తలకు బాగుండే విధంగా వాళ్ళు మేడం గారు ప్రెజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైర్ 1, టైర్ 2 సిటీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చాలా మంచి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు, జోగి రమేష్ పై కేసు నమోదు. రైల్వే రంగం రూపురేఖలు మార్చే బడ్జెట్.
మంత్రి అశ్విని వైష్ణవ్. H1BCలకు ఉద్యోగాలు ఇవ్వకండి, టెక్సాస్ గవర్నర్ ఆదేశాలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.